సింపుల్ అండ్ టేస్టీగా పాలకూర పప్పు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇది చపాతీలోకి, పుల్కాలోకి, రోటీలోకి, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకున్న చాలా టేస్టీ వస్తుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ మసూర్ దాల్ని తీసుకుంటున్నాను. మీరు కందిపప్పును కూడా తీసుకోవచ్చు. 1 కప్పు పప్పుకి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకొని అందులో ఒక 10-12 పచ్చిమిర్చీలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, లైట్గా ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మసూర్ దాల్ తీసుకుంటున్నాను కాబట్టి 1 నుంచి లేదా 2 విజిల్స్ సరిపోతుంది. మీరు కందిపప్పు అయితే 3 to 4 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు అంతా చూస్తున్నారుగా ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని మీరు పప్పు గుత్తితో కానీ లేదా గుంట స్పూన్తో కానీ చక్కగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అదంతా మిక్స్ చేసుకున్నాక నేను ముందుగానే చింతపండుని నానబెట్టుకున్నాను. ఇందులో చింతపండు పులుపుని కూడా యాడ్ చేసుకొని పప్పు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేశాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని వేరే ఒక ప్యాన్ తీసుకొని పోపు కోసం కాస్త ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లిపాయ పేస్ట్, కాస్త ఎండుమిర్చి కూడా వేసుకొని తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న పప్పులో యాడ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా పాలకూర పప్పు రెడీ అవుతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.